హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేను ఇక్కడ ఫ్రాక్ డిజైన్ చేశాను కదా నా మేన కొడలికి, అండ్ ఇక్కడ వేసుకున్న జాకెట్ గురించి అండ్ కట్ వర్క్ ఎలా వేశారు అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు. అండ్ దానికి కూడా అండ్ కొత్తగా ఏమైనా డ్రెస్ డిజైన్ చేయక్క అని చెప్పేసి సిస్టర్ అడిగారు. అండ్ సిస్టర్ ఇది కూడా కొత్త మోడలే అండ్ 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ రెండు విధాలు డిఫరెంట్ ఏంటిది అనేది మీకు అంటే అర్థమయ్యే విధంగా చెప్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా అసలు కట్ వర్క్కు మనం పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి. దీంట్లో పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాను అండ్ ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. హలో అండి, నిన్న పెట్టాను కదా డ్రెస్ మా మేన కొడలికి డిజైన్ చేశానని, అండ్ దానికైతే పైన జాకెట్ అనేది డిజైన్ చేశాను అండ్ దానికి ఇంకా కట్ వర్క్ అనేది ఇచ్చాను అన్నట్టు. అండ్ చాలామంది అడిగారు అక్క కట్ వర్క్కు ఎలా పైపింగ్ పెట్టాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 1.5 ఇంచుతో ఇట్లా కట్ వర్క్ అనేది రెడీ చేసుకున్నాను. అంటే కట్ వర్క్ షేప్ అనేది గీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ పై వైపున కాస్త చిన్నగా వచ్చేటట్టు గీసుకున్నాను అండ్ కింది వైపున అయితే 2 ఇంచెస్ వచ్చినట్టు, పై వైపున 1.5 అండ్ కింది వైపున 2 ఇంచెస్ వచ్చేటట్టు ఆ షేప్కి ఆ మోడల్ అయితే బాగుంటుంది అనేది. అండ్ మీరైతే దేనికన్నా బ్లౌజ్కి కట్ వర్క్ పెట్టాలి అనుకుంటే మాత్రం బాగా లోతుగా గీయకండి. అండ్ ఇట్లా కొంచెం వెడల్పు ఉంటే 1.5 ఇంచుతోనే అయితే సరిపోతుంది బ్లౌజ్కి. అయితే మీరు బ్లౌజ్కి ఒకవేళ పెట్టాలి అనుకుంటే కట్ వర్క్ మాత్రం 1.5 ఇంచుతో పెట్టండి. అండ్ అదే విధంగా అండి, అండ్ బ్లౌజ్ బాగా ఈ షేప్ అనేది బాగా లోతు పెట్టకండి. అలా లోతు పెడితే ఏమవుతుందంటే మనకు కట్ వర్క్ పెట్టేటప్పుడు ఆ షేప్ తిరగడానికి బాగా ఇబ్బంది అవుతుంది అండ్ అంత మంచిగా రాదు అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, మీరు కట్ వర్క్ పెట్టాలి అనుకుంటే మాత్రం పేపర్ స్టిక్ అటాచ్ చేయకండి. పేపర్ స్టిక్ అటాచ్ చేస్తే మనం ఆల్రెడీ పైపింగ్ వేసింది కొంచెం మందంగానే ఉంటుంది కదా, ఆ షేప్ ఆగుతుంది, మంచిగా నీట్గా అద్దినట్టు ఆగుతుంది. మనం పేపర్ స్టిక్ పెట్టడానికి కూడా కారణం అదే, ఏంటంటే అది కట్ వర్క్ ఏదైతే పెడతామో అది లేవకుండా ఉండడానికి అండ్ నీట్గా అట్లా అద్దినట్టు ఉండడానికి అని చెప్పేసి మనం కట్ వర్క్కి మన పేపర్ స్టిక్ అనేది యాడ్ చేస్తాము. మీరైతే పేపర్ స్టిక్ యాడ్ చేశారు అనుకుంటే జస్ట్ ఐరన్ పెట్టి అట్లనే ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు మీరు మేము పైపింగ్ పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఇక్కడ నేను చూపించిన విధంగా అండ్ దానికి పేపర్ స్టిక్ అటాచ్ చేయకుండా జస్ట్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దానికి లైనింగ్ అనేది మార్కింగ్ చేసుకొని మీరు అటాచ్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత అయితే పైపింగ్ అనేది మీరు పెట్టుకుంటే బెటరు. అండ్ నేను ఇక్కడ మొత్తం అటాచ్ చేసేస్తున్నాను. అండ్ నేనైతే నిన్ననే అనుకున్నాను యాక్చువల్లీ ఈ జాకెట్ అనేది తర్వాత చూపిస్తే బాగుండు, కోట్ మోడల్గా ఏదైతే జాకెట్ కుట్టానో ఇది తర్వాత చూపిస్తే బాగుండు అని నాకు నిన్ననే అనిపించింది. కాకపోతే పార్ట్స్ చూపిస్తే మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ పెట్టేసి అండ్ ఫుల్ వీడియో ఒకటే పెట్టేశాను అన్నట్టు. బట్ మీకు వచ్చిన డౌట్ కూడా నాకు వచ్చింది అండ్ స్లోగా పెట్టండి అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇదే వీడియోని స్లోగా అండ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసినామో ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవడం. అండ్ అదే తర్వాత ఈ విధంగా అయితే షోల్డర్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. మీరు వెనకాల కూడా రౌండ్ నెక్ పెట్టుకుంటారా అండ్ మీరు ఫుల్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ వేస్తారా అనేది మీ చాయిస్ అది. అండ్ దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు, దేనికి పెట్టినా ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ అదే విధంగా నాకు చాలామంది అడిగింది మొన్నటి వీడియోలో కూడా, అక్క మాకు పైపింగ్ పెడితే అంత లేచినట్టు అండ్ పైకి ఇట్లా అద్దినట్టుగా అనిపించట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ సిస్టర్ నేను చెప్పేది ఒకటే మీకు, అండ్ ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ పెడుతున్నారు అంటే క్లాత్ అనేది పూర్తిగా క్రాస్ వచ్చేటట్టే కట్ చేసుకోండి. లేదు అంటే పైపింగ్ కంపల్సరీ పైకి లేచినట్టు వస్తుంది అండ్ నెక్కు అట్లా అద్దినట్టు అయితే అస్సలు ఉండదు, అదొకటి గమనించుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్ పీస్లను క్రాస్గానే అటాచ్ చేయాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని నేను ఒకటి పైపింగ్ వీడియో కూడా పెడతాను అండ్ ఎట్లా కట్ చేసుకోవాలి ఎట్లా అటాచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ పైపింగ్ వీడియో కూడా అయితే కంపల్సరీ పెడతాను. అదేవిధంగా మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా అండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆల్రెడీ మనం పైపింగ్ బయట నుంచి పెడుతున్నాం కదా, అందుకని చెప్పేసి ఏం చేయాలంటే వన్ సైడ్ ఫస్ట్ మనము ఫోల్డ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిడిల్లో థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా కనిపిస్తున్న విధంగా అయితే మనం ఆ థ్రెడ్ పెట్టేసి లాక్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అదే విధంగా పెట్టండి. మీరు కట్ వర్క్ కుట్టినా సరే అండ్ నార్మల్ బ్లౌజ్ కుట్టినా సరే, కానీ నేను ఇప్పుడు చెప్పేది మాత్రం కట్ వర్క్కి మీరు పైపింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ మూలల కాడ అయితే కంపల్సరీ ఖర్చు వేసుకుంటానే ఆ పైపింగ్ అనేది ఆ షేప్కి కట్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి తింపుతేనే మనకు కరెక్ట్గా దానికి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే వేలు పెట్టి దాన్ని కరెక్ట్గా దింపుతున్నానో. మళ్ళీ ఇప్పుడు చూడండి, మిషన్ పాదం పైకి లేపి అండ్
అండ్ నిడిల్ అయితే బయటికి రానివ్వకూడదు. పాదం పైకి లేపి అక్కడ ఖర్చు ఇచ్చేసి ఈ విధంగా తింపాలి. సేమ్ అదే విధంగా పైపిని ఈ విధంగా తింపాలి. ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ నేను అటాచ్ చేసింది ఏ షేప్ వస్తుందో అదే షేప్ వస్తుంది. సేమ్ అదే విధంగా మూలల కాడ ప్రతి ఒక్క మూల కాడ మిషన్ అదే విధంగా ప్రతి మూల కాడ ఇలా పాదం పైకి లేపడం అండ్ ఖర్చు వేయడం అండ్ దాన్ని షేప్ అనేది మనం కరెక్ట్గా తింపుకోవడం అన్నట్టు. అండ్ ఇదే విధంగా మీరు పైపింగ్ అనేది వేయండి పర్ఫెక్ట్గా. ఏ బ్లౌజ్కి వేసినా అండ్ రౌండ్ నెక్ వేసినా స్క్వేర్ నెక్ వేసినా మీరు కట్ వరకు కుడుతున్నారు అంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయండి. మీ బ్లౌజ్కి అద్దినట్టు వస్తుంది. ఇక్కడ షేప్ దీనికి అర్థమవే ఉంటుంది మీకు ఏ విధంగా వస్తుంది అనేది. అండ్ ఓవరాల్గా మొత్తం అయితే ఇదే విధంగా అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోవడం. ఖర్చు అయితే కంపల్సరీ. అండ్ చిన్న కటర్ ఉంటుంది చూడండి, దాంతో వేస్తే మనకు కరెక్ట్ పాయింట్ దగ్గర వేసినాం అనుకోండి కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అండ్ ఇదే విధంగా పాదం పైకి లేపడం అండ్ ఖర్చు వేసుకుంటా ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ నిడిల్ అయితే బయటికి తీయకండి, అలా తీస్తే మాత్రం మళ్ళీ కుట్టు షేప్ అనేది పోతుంది. అదేవిధంగా మీరు ఖర్చు అంటే కట్ వర్క్ అనేది అటాచ్ చేసుకుంటే మీరు పైపింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ నేనైతే ఇదే విధంగా అటాచ్ చేశాను. ఒకవేళ మనం కట్ వర్క్కు పైపింగ్ వేస్తున్నాం అని అనుకుంటే ఇలాగనే వేయాలి. బాగా చిన్నగా కట్ వర్క్ అనేది చిన్నగా పెట్టకూడదు. చిన్నగా పెడితే ఆ షేప్ అనేది తిరగడం చాలా కష్టం అవుతుంది, అందుకని చెప్తున్నాను. నేను బ్యాక్ సైడ్ అదే విధంగా మనం బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాం కాబట్టి దానికి కట్ వర్క్ అయితే అవసరం లేదు. మీరు నార్మల్ హై నెక్ బ్లౌజ్ కుట్టుకున్నా దానికి బ్యాక్ సైడ్ కట్ వర్క్ అవసరం లేదు. అండ్ ఫ్రంట్ వైపున మాత్రం కట్ వర్క్ వచ్చేటట్టు పెట్టుకోండి. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ ఈ జాకెట్ మోడల్ కుడుతున్నాను కాబట్టి అండ్ హ్యాండ్ అంటే మనం షోల్డర్ చుట్టూ కూడా ఈ విధంగా నేను పైపింగ్ అనేది యాడ్ చేసేసాను. అండ్ దీనికి పింక్ కలర్ కదా హైలైట్ కావాలి అని చెప్పేసి నేను మొత్తం ఏదైతే లెహంగా ఉందో ఆ లెహంగా నుంచి ఈ కలర్ తీసుకొని అంటే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా అయితే పైపింగ్ పెడుతున్నాను. అండ్ అదే విధంగా అండి మీరు ఏ బ్లౌజ్కి పైపింగ్ పెట్టినా పాటూరి క్లాత్ లేదంటే హాఫ్ పట్టు క్లాత్ ఇలాంటి రా సిల్క్ సాఫ్ట్ రా సిల్క్ కాకుండా కొంచెం అది రా సిల్క్ ఉంటుంది చూడండి. అండ్ ఆ రా సిల్క్ తీసుకొని పైపింగ్ వేశారనుకోండి చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకా హాఫ్ పట్టుతోని అండ్ రా సిల్క్తోని అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ తీసిన నీట్గానే వస్తుంది. అండ్ అదేవిధంగా మనం అంటే పైపింగ్ అంటే నేను అనేది డోరీస్ తీసిన నీట్గానే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం ఆ షేప్కి కట్ వర్క్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్కి ఈ విధంగా ఖర్చు వేయాలి. అది ఫోల్డ్ చేసి లోపలికి మనం కుట్టినప్పుడు ఈ విధంగా ముందే ఖర్చు అనేది వేసుకుంటే ఆ ఫోల్డింగ్ మనం లోపలికి వేసి మనం పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేస్తాం కదా కరెక్ట్ దానికి అద్దినట్టు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ మీరు పైపింగ్ వేసినాక రౌండ్ నెక్ బ్లౌజ్ అయినా సరే మీరు కంపల్సరీ ఖర్చు అనేది వేయండి. ఆ మూలల కాడ క్లాత్ అడ్జస్ట్ కాదు, అందుకని చెప్పేసి మీరు ఖర్చు వేస్తే అది కొంచెం ఇట్లా విప్పుకున్నట్టు అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఆ క్లాత్ కరెక్ట్ అడ్జస్ట్ అయ్యి గల్లలు ఇలా మాత్రం పైకి లేవకుండా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు ఏ మాత్రం పైకి లేస్తుందా పైపింగ్ లేదు కదా, అందుకని చెప్పేసి ఖర్చు వేయండి. అండ్ చిన్న చిన్న మిస్టేక్లు కాకుండా చూసుకుంటే బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో నిన్న సిస్టర్స్ అడిగారు కదా అండ్ మీకు కూడా చిన్న డౌట్ ఎందుకులే అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అండ్ ఈ మూల కడ షోల్డర్ దగ్గర కూడా ఇట్లా చిన్నగా ఖర్చు అనేది వేయాలి. అండ్ ప్రతి పాయింట్స్ దగ్గర మూలల దగ్గర పాయింట్స్ దగ్గర మాత్రం ఖర్చు వేస్తేనే మనకు అది కొంచెం ఇప్పుకున్నట్టు అయినట్టు మనకు ఆ క్లాత్ అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకు బ్లౌజు ఎక్కడ నెక్ పైకి లేచినట్టు అలా ఏది కనిపించదు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ దీనికి డోరీస్ పెట్టకపోయినా అంటే లేవకపోవు అంత బాగుండేది. బట్ నేను ఆ చిన్నపిల్ల కదా ఇటు అటు అంత అంటే ఎందుకులే అని చెప్పేసి నేనైతే అంటే డోరీస్ యాడ్ చేశాను కానీ ఈ విధంగా వస్తుంది. అండ్ అదే విధంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా పైనుంచి ఇట్లా జాకెట్ వేసుకోవడానికి కుట్టామనుకోండి చాలా బాగుంటుందండి. అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. కలంకారీ కానీ లేదంటే మంచి మంచి డిజైనర్ క్లాత్ తీసుకొని ప్లెయిన్ డ్రెస్సుల పైన ఇలా కుట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ మనం చున్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా జాకెట్ కుట్టుకున్నాం అనుకోండి పిల్లలకు చాలా నీట్గా ఉంటుంది అండ్ కొంచెం డిగ్నిఫై కూడా కనిపిస్తారు అన్నట్టు. అండ్ పాపకు ఆల్రెడీ ఫ్రాక్ కుట్టాను కదా కొంచెం కొత్తగా కనిపించాలని కొత్త లుక్ని ఇవ్వాలని చెప్పేసి నేను లోపల మొత్తం ఫుల్ అంటే పై నుంచి కింది వరకు మొత్తం ఒకటే తీసుకొని పై వైపున మాత్రం ఇలా జాకెట్ టైప్ ఇవ్వడానికి అదే కొంచెం కొత్త లుక్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అనేది ఇచ్చాను అన్నట్టు. అండ్ ఇదే విధంగా ఇక్కడ నేను ఏదైతే మనం
లెహెంగా ఫ్యాబ్రిక్ ఉందో దాంట్లో నుంచి ఈ విధంగా డోరీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పాదం నుంచే ఒక పాదం గ్యాప్ అంతా మనం ఉంచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుని, అండ్ ఏదైనా నీడిల్ తీసుకొని, నా దగ్గర అయితే డోరీ తీసేది లేదు బట్ నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. అండ్ పెద్ద సైజు నీడిల్ తీసుకొని ఈ విధంగా లాస్ట్ క్లాత్కి కొంచెం కుచ్చుకొని ఇట్లా లాక్ చేసుకొని ఇట్లా రిటర్న్గా మనం నీడిల్ పెట్టి తీసామనుకోండి డోరీస్ అయితే చాలా సన్నం వచ్చేస్తుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇటు 4 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా అయితే హ్యాంగింగ్స్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్కి అయితే రిటర్న్గా ఫోల్డ్ చేసి కుడితే ఏమవుతుందంటే ఆ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది అన్నట్టు. మీరు హ్యాంగింగ్స్కి యాడ్ చేసినా కూడా ఈ విధంగా అనేది కుట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కోన్ టైప్ వస్తుంది అన్నట్టు. ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయండి. అలాగే తీసేయకుండా లాస్ట్కి రబ్ చేస్తారు చూడండి, అక్కడ కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టారనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ నేను స్టెప్ బై స్టెప్ 3 స్టెప్ అయితే ఈ విధంగా వేసాను. అండ్ మిడిల్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఆ పింక్ కలర్ యాడ్ చేశాను. పై వైపున కింది వైపున ఈ విధంగా పెసర్ గ్రీన్తో ఈ విధంగా అయితే కంప్లీట్ డోరీస్ కూడా కంప్లీట్ చేసేసాను అన్నట్టు. అండ్ మనం అక్కడక్కడ చిన్న చిన్న డిఫరెంట్తోని మనం అయితే కొంచెం లుక్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుందని. అండ్ మనం ప్రతి ఒక్క డ్రెస్ డిజైన్ చేసి, నేను ఏమైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం పింట్రెస్ట్లో చూసుకొని నేను అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ యాప్లో అయితే చాలా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే నేను డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కట్ వర్క్ మధ్యలో ఈ విధంగా అయితే నేను డోరీస్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసాను, కొంచెం రబ్ చేసేసాను అన్నట్టు. అండ్ ఈ విధంగా మీరు ఏ బ్లౌజ్ డిజైన్ చేసినా నీట్గా అనేది డిజైన్ చేసుకోండి. అండ్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలా ఏమీ ఉండదు. అండ్ కట్ వర్క్ పెట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పిన నేను కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే వితౌట్ కోట్ మోడల్ ఇక్కడ చూస్తున్నారు కదా, వితౌట్ జాకెట్ మోడల్, ఇక్కడ జాకెట్ వేసుకుంది. ఇప్పుడు రెండిట్లో తేడా అంటే రెండిట్లో ఏది బాగుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్లేన్ ఇచ్చి ఇంకా పఫ్ ఇక్కడ కనిపించిన విధంగా నేను ఫ్రాక్స్కి అయితే నేను హ్యాండ్స్ ఇవ్వద్దు, జాకెట్కే ఇద్దాం అనుకున్నా. బట్ జాకెట్ దేనికన్నా యూజ్ కావాలి అండ్ ఫ్రాక్ ఇట్లా సపరేట్గా వేసుకున్నాక కూడా మంచి లుక్ కనిపించాలని చెప్పేసి నేను ఫ్రాక్స్కి అనేది ఈ విధంగా అయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టాలి. అది కూడా చిన్నగానే అది సపరేట్గా అట్లా వేసుకున్నాక కూడా నీట్గా కనిపించాలి అని చెప్పేసి. అండ్ ఈ జాకెట్ దేని మీద వేసుకున్నా కూడా సెట్ అయ్యేటట్టు ఇది డిజైన్ చేశాను అన్నట్టు. దానికి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అండ్ 2 విధాలుగా యూజ్ కావాలనేది నా ప్లానింగ్ అనేది ఉండే దీంట్లో. అండ్ చెప్పాను కదా, కట్ పీస్లో తీసుకున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ వచ్చింది, తక్కువ బడ్జెట్లో ఈ విధంగా అయితే డిజైన్ చేసేసాను. నెక్స్ట్ కూడా అండ్ నేను మంచి ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకో కొత్త డిజైన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అండ్ మా మేనకోడలికి బర్త్డే డ్రెస్ కుట్టానని చెప్పాను కదా, ఇదేనండి. నిలబడం కట్ పీస్ తో ఈ విధంగా అయితే ఫుల్ గేర పెట్టేసి ఈ విధంగా కుట్టాను. అండ్ ఇది ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. అదే విధంగా వెనకాల ఉక్సులు వేసాను. తనకు వేసుకోవడం టైట్ గా వేసామనుకో అసలు వేసుకోదు. ఈ విధంగా ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి కోట్ కూడా కుట్టాను కదా, ఇది కూడా ఒకసారి చూపిస్తాను. ఇట్లా వేసుకో. తినడానికి ఫుడ్ అవసరం లేదు, బట్టలు కావాలి, అలా కొత్త కొత్త బట్టలు ఉంటే ఎన్నన్నా వేసుకుంటది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తన కోసం డ్రెస్సే తీసుకొచ్చిన అన్నట్టు. అది కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే. ఇలా కోట్ వస్తుంది అన్నట్టు. ఇంకా కొంచెం గ్రాండ్ గా లుక్ కావాలి అనుకుంటే ఈ విధంగా పైనుంచి కోట్ వేసుకోవచ్చు. అండ్ దీనికి డోరీస్ కూడా ఇచ్చాను. అండ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ డోరీస్ కట్టుకోవాలి. ఇవి జాకెట్ గా భలే ఉంటుందండి. ఇది వేరే టీషర్ట్ల పైన కూడా వేసుకోవచ్చు, ఎన్ని డ్రెస్సులకైనా యూజ్ చేయొచ్చు. ఇది నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.